భార్య చేతిలో భర్తలు చచ్చిపోతున్నారు. అవును, ఇప్పుడు ఈ ఘటన ఎక్కడో జరగలేదు, మన తెలుగు రాష్ట్రాలు, మన నెల్లూరులో జరిగింది. దానికి సంబంధించి అందాతో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భార్య చేతిలో మరో భర్త హతమయ్యాడు. నెల్లూరు జిల్లా రావూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా రాపూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా చంపేసింది భార్య. రాపూరుకు చెందిన సీనయ్యకు 2 ఏళ్ల క్రితం పంగళి గ్రామానికి చెందిన ధనమ్మతో పెళ్ళయింది. పెళ్లికి ముందే ఓ యువకుడితో ప్రేమలో పడింది ధనమ్మ. పెళ్లి తర్వాత కూడా ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించింది. తమకు అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో కలిసి చంపేసింది ధనమ్మ. గొంతుకు వైరు బిగించి అత్యంత దారుణంగా చంపేసింది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ అడ్వైజ్డ్. ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేసింది. ఇక్కడ పెద్దవాళ్ల గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం కాసేపు ఉంటుందా? ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ భర్త మరణం తర్వాత ఆ ఊర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ కుటుంబం ఇప్పుడు బోరున విలపిస్తోంది. ప్రేమించుకున్న వాడు కావాలంటే ఇటు విడాకులు తీసుకున్నా, లేకపోతే చట్టపరంగాను తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా ధనమ్మ. భర్తను చంపేస్తావా తల్లి? ఓ మనిషి ప్రాణాలు తీసేస్తావా? అంత దారుణానికి ఒడుగడుతున్నామా? మరి ముఖ్యంగా ఎంత మాట్లాడుకుంటూ ఉంటాం. ఒకవేళ నీకు ఇష్టం లేదనుకుంటే ఇటు పోలీసులు ఆశ్రయిస్తే వాళ్ళు నీకు రక్షణ కల్పిస్తారు. లేదు అక్కడ కాదనుకుంటే వేరొక చోట, నీకు అక్కడ ఇబ్బందిగా ఉందనుకుంటే పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించే అవకాశం ప్రస్తుతం మన సమాజంలో ఉంది. లేదు కాదు కూడదు అనుకుంటే సోషల్ మీడియా వేదికలు ఉన్నాయి. ఒక మాట మాట్లాడితే ప్రపంచమే కథలు వచ్చే సిచ్యువేషన్ ఉందమ్మా. ఇప్పుడు నీకు నీ భర్తతో ఉండాలని లేదు, అది నీ ఇష్టం తల్లి. కానీ నీ భర్తతో నీకు ఉండాలని లేకపోతే ఆ భర్త ఈ భూమి మీద ఉండకూడదని చెప్పి తీసుకునే నిర్ణయం మాత్రం నీకే కాదు, ఎవరికీ లేదు.